పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో, నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చి, ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చి, ధనవంతులుగా మమ్ము జయ వేదవైతివి, ధనవంతులుగా మమ్ము జయ వేదవైతివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. దేవుని స్వరూపమై ఉండి ఎంచలేదు సమానుడని, దేవుని స్వరూపమై ఉండి ఎంచలేదు సమానుడని, రిక్తుడై నిందాను భరించి దాసుడైతివి, రిక్తుడై నిందాను భరించి దాసుడనైతి. పాడేదాను నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. పరీక్షింపబడిన ప్రభు నిర్దోషిగా నైతిని వేళ, పరీక్షింపబడిన ప్రభు నిర్దోషిగా నైతిని వేళ, నీతి న్యాయములు కలిగి జయించితివి, నీతి న్యాయములు కలిగి జయించితివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. పాపమెరుగని వాడవు, కపటమేమీ లేదు నీ నోట, పాపమెరుగని వాడవు, కపటమేమీ లేదు నీ నోట. ఎవని నీ దూషింపను లేదు పవిత్రుడవు, ఎవని నీ దూషింపను లేదు పవిత్రుడవు. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. నీచుడుగా నీవెంచబడి తునీకరింపబడితివి, నీచుడుగా నీవెంచబడి తునీకరింపబడితివి. వ్యాధి బాధ వేదన పొంది సహించితివి, వ్యాధి బాధ వేదన పొంది సహించితివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా, గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా. నలుగగొట్టబడిన నీవు మరణమైతివి, నలుగగొట్టబడిన నీవు మరణమైతివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా.
పరక్రమశాలి వై ప్రభు సజీవుడవై లేచితివి పరక్రమశాలి వై ప్రభు సజీవుడవై లేచితివి మరణమును జయించితివి విజయుండవై మరణమును జయించితివి విజయుడవై పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా నిన్ను నేను పూజించెదము శ్రద్ధ భక్తితో నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. చివరిగా మరో పాట పాడుకుందాం. 174వ పాట, పాట సంఖ్య 174. పాత బడస్కంలో 172, 174, 172. కొత్త బడస్కంలో 174, పాత బడస్కంలో 172. ఘనత మహిమ ప్రభుకే ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును గాక ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును గాక ఘనత మహిమ ప్రభుకే నీతిమంతుడు మహనీయుడు నీతిమంతుడు మహనీయుడు స్తుతి కీర్తనలతో సన్నుతించెదము స్తుతి కీర్తనలతో సన్నుతించెదము అద్భుతములను చేయు దేవుడు అద్భుతములను చేయు దేవుడు వినోదించెదము విమలాత్ముడని వినోదించెదము విమలాత్ముడని ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును గాక ఘనత మహిమ ప్రభుకే పావన ప్రభు యేసుండు పావన ప్రభు యేసుండు పరమ దీవెనలలు మనకిచ్చెను పరమ దీవెనలు మనకిచ్చెను తరతరములలో ఎరిగిన తండ్రిని తరతరములలో ఎరిగిన తండ్రిని నిరంతరము స్తుతించెదము నిరంతరము స్తుతించెదము ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును గాక ఘనత మహిమ ప్రభుకే మనలను సిలువా రక్తముతో మనలను సిలువా రక్తముతో కొని సమకూర్చెను సంగముగాను కొని సమకూర్చెను సంగముగాను తన శిరసత్వములో మనలుంచి తన శిరసత్వములో మనలుంచి మనలా నడుపు రారాజునకే
మనలా నడుపు రారాజునకి ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును కాక ఘనత మహిమ ప్రభుకే మాట తప్పని దేవుడేగా మాట తప్పని దేవుడేగా నేటిగా నెరవేర్చే వాగ్దానము నేటిగా నెరవేర్చే వాగ్దానము నీతైన జనముగా మము చేసెనుగా నీతైన జనముగా మము చేసెనుగా నిండుగా మమ్ము జీవించెనుగా నిండుగా మమ్ము జీవించెనుగా ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును కాక ఘనత మహిమ ప్రభుకే పరమా ప్రభు మన కొరకు పరమా ప్రభు మన కొరకు అర్పించుకొనేను తన్ను తాని అర్పించుకొనేను తన్ను తాని సర్వము మనకు ఇచ్చిన ప్రభువే సర్వము మనకు ఇచ్చిన ప్రభువే సర్వద మనము సంస్తుతించేదము సర్వద మనము సంస్తుతించేదము ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును కాక ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును గాక ఘనత మహిమ ప్రభుకే ఆరాధన కొరకై కొన్ని మాటలను దేవుని వాక్యముల నుండి దేవుడు జలప్రళయమును భూమి మీదకి రప్పించినప్పుడు మనందరికీ తెలుసు రెండు జాతుల ప్రకారంగా మరి ప్రతి ఒక్క ఒక స్త్రీని గాను పురుషుని గాను అలాగే ఒక ఆడది గాను మగది గాను జంతువులను పక్షులను అన్నిటినీ దేవుడు వాడలోనికి పంపించిన తర్వాత 40 రాత్రి పగళ్ళు భూమి మీద ప్రచండమైనటువంటి వర్షం కురిసిన తర్వాత ఆ వర్షం నీళ్లు తగ్గిపోవాలంటే సంవత్సరం పట్టింది. సంవత్సరం పాటు వాడలో మరి ప్రజలంతా ఉంటూ వచ్చినారు. నోవాహు కుటుంబం, తర్వాత పక్షులు, జంతువులు మరి అన్నీ కూడా ఆ వాడలో నివసిస్తూ వచ్చినాయి. అయితే అదే వాడలో ఉన్నటువంటి ఒక కాకిని నోవాహు ఎలపలకి విడవటం జరిగింది. ఎప్పుడు ఇడిచినాడు అని అంటే సంవత్సరం తర్వాత మరి కాకిని ఏం చేస్తూ వచ్చినాడు, బయటికి ఇడిచాడు అన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం. 6 చదువమ్మా, 6 చదువు. ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు కాబట్టి నోవాహు 600 సంవత్సరాల వయసు అప్పుడు భూమి మీదకి జల ప్రళయం వచ్చిందంట. తర్వాత ఈ భూమి మీద నుండి నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయినాయి అంటే ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయిను. నోవాహు వాడకప్పును తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాలు ఉంటూ వచ్చినాడు,
సంవత్సరం ఉంటూ వచ్చాడు. 600 సంవత్సరాలు నోవాహు వయసు అప్పుడు 600 సంవత్సరాలు అప్పుడు భూమి మీదకి జలప్రళయం వచ్చింది. 601 సంవత్సరంలో మరలా భూమి ఆరినట్లుగా 601 సంవత్సరంలో భూమి నేల ఆరిందనమాట. అయితే నోవాహు ఏం చేశాడంటే అసలు భూమి మీద మరి ఇంకా నీళ్లు ఎన్ని ఉన్నాయో, భూమి 3వ వచనం చదవండి, 8వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసుకుపోతుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా, అంటే 150 దినములు చూసిన తర్వాత నీళ్లు కొంచెం కొంచెం తగ్గటం మొదలుపెట్టినాయి అన్నమాట. అయితే నోవాహు ఏం చేస్తూ వచ్చినాడంటే నీళ్లు ఏమైనాయి అంటే 5వ వచనంలో నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడును. అంటే 10వ నెలకి కొండల శిఖరములు కనబడుతూ వచ్చినాయి అంట. అయితే 6వ వచనం చూడండి, 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని ఎలపలికి విడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. కాబట్టి కాకిని ఎందుకు బయటకు పంపించాడు అని అంటే, ఇప్పటికి దాదాపు సంవత్సరం అయిపోతుంది, 10 నెలలు దాటిపోయింది. కాబట్టి నీళ్లు భూమి మీద ఉన్నాయో లేవో, అసలు అది ఎంతవరకు ఇంకిపోయినాయో, మనం భూమి మీదకి వెళ్ళొచ్చో లేదో అని చెప్పి కిటికీ తెరిచి నోవాహు ఏం చేశాడంటే ఒక నల్ల కాకిని ఏం చేశాడంట బయటికి ఇడిచిపెట్టాడంట. ఈ నల్ల కాకిని ఇడిచిపెట్టినప్పుడు అక్కడ 2 పక్షుల్ని ఇడిచిపెట్టినాడు. ఒకటి నల్ల పావురము, నల్ల కాకి, 2 నల్లయే. ఒకటి నల్ల పావురము, నల్ల కాకి. ఇప్పుడు ఫస్ట్ నల్ల పావురమును ఏం చేస్తూ వచ్చినాడు, నల్ల కాకిని ఏం చేశాడు, నల్ల కాకిని 7వ వచనంలో నల్ల కాకిని బయటకి ఇడిచాడంట. నల్ల కాకిని బయటకి ఇడిచినప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే భూమి మీద ఏం చేస్తుందంట, అటు ఇటు అటు తిరుగుతూ ఉందంట. అంటే 10 నెలలు దాటిపోయింది, భూమి మీద మరి నీళ్లు మరి కొంతవరకు కొండల శిఖరాలు దాటి కిందకి దగ్గరగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కాకిని విడిచిపెట్టినప్పుడు కాకి ఏం చేసిందంట, ఇటు అటు ఏం చేస్తుంది, తిరుగుతూ ఉందంట కదా. కాకి మనుషులకు మరి మనుషుల యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే కాకి మనుషులను పోలి ఉంది. ఎందుకంటే మరి మనం అంటాం కదా, మరి కాకి గోల అంటాం. తర్వాత మరి కాకి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మనుషులకు సాదృశ్యంగా కాకి ఉంది. కాకి మనకు సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే కాకి దేవుడు వాక్యంలో ఆదికాండంలో మరి ఎందుకు రాయబడిందంటే కాకిని గురించి, మరి ఆ కాకి చేసినటువంటి విధానాన్ని మరి మనుషులు కూడా ఆ రీతిగా కలిగి ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఎందుకంటే కాకిని భూమి మీదకి ఇడిచిపెట్టినప్పుడు ఈ కాకి ఏం చేస్తూ వచ్చిందంట, ఏం చేస్తుంది, ఇటు అటు తిరుగుతూ ఉందంట. అంటే రక్షణ లేనటువంటి ఒక పాపికి ఈ కాకి సాదృశ్యం ఉంది. దేని బిడ్డలారా, రక్షణ లేనటువంటి వారు, పాపములు, శాపములు, అపరాధములు ఉన్నటువంటి వారు, వాళ్ళు చేసే పని ఏంటంటే ఇటు అటు ఏం చేస్తుంటారు, తిరుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి మొట్టమొదట మనం చూసినట్లయితే ఈ కాకి చేసే విధానం ఏంటంటే కాకి ఏం చేస్తుందంట, ఇటు అటు తిరుగుతూ ఉందంట. దేవుడు ఏమంటాడంటే ఇటు అటు తిరగొద్దు, నా వైపు చూడు అంటాడు దేవుడు. కానీ కాకి ఏం చేస్తుంది, కాకి స్వభావం ఏంటంటే మనం కూడా ప్రభువు నమ్మక్యతం, దేవుని యొద్దకు రాక్యతం, రక్షణలోకి రాక్యతము మనం కూడా ఏమై ఉన్నామంటే ఈ కాకి స్వభావం కలిగి ఉన్నాం. కాకి ఏం చేస్తూ వచ్చిందంటే ఇటు అటు తిరిగేటువంటి స్వభావం కలిగింది కాకి. కాకి చూపు సరైనదిగా ఉండదు. కాకిని మనం గమనిస్తూ వస్తే కాకి 2 కళ్ళు ఒక్కసారి పనిచేస్తూ ఉంటాయి. మనమైతే ఒక కన్నుతో ఒక సైడే చూస్తాం, మరలా ఇటు తిప్పినప్పుడు ఇంకో సైడ్ ఈ కన్నుతో చూస్తాం, తలకాయ అడి తిప్పినప్పుడు ఆ కన్నుతో చూస్తాం. కాకి అయితే అట్లా కాదు. కాకి 2 వైపులా కాకి తన కళ్ళు పనిచేస్తూ ఉంటుంది. కాకి మరి ఎక్కువ నడిచేదానికంటే కూడా ఎక్కువగా అది ఏం చేస్తుందంటే 2 కాళ్ళ మీద ఎక్కువ జంపు చేస్తూ ఉంటుంది అనమాట. పావురం నడక వేరే, పావురం అయితే చక్కగా అందంగా నడుస్తూ ఉంటుంది. కానీ కాకి అయితే అలాంటిది కాదు. కాకిని సర్వసాధారణంగా ఎవరూ ఇష్టపడరు.
కానీ కాకిని దేవుడు ఇష్టపడ్డాడు. కాకిని దేవుడు అంగీకరించి కాకిని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ యొక్క వాడలో భద్రపరచాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. జలప్రళయం వచ్చి తన తోటి పక్షులన్నీ చనిపోతే ఈ కాకిని దేవుడు ఎందుకు బతికించినాడంటే దేవుడు ఈ కాకి మీద ఎంతో ప్రేమ కలిగి దేవుడు ఈ కాకిని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చినాడు. ఎన్ని రోజులు కాపాడుతూ వచ్చినాడంట? దాదాపు 10 నెలల తర్వాత ఈ కాకిని ఏం చేయాల్సి వచ్చింది? చూసిరామని చెప్పి పంపిస్తే ఇంకా మరలా తిరిగి యజమానుడి దగ్గరికి వచ్చింది. అది యజమానుడి దగ్గరికి ఏం చేయలేదు, అది రాలేదు. అంటే ఈ కాకి ఏం చేస్తుందంటే అక్కడ చచ్చిపోయినటువంటి శవాల మీద, లేకపోతే ఆ కలేబారాల మీద జంతువులు, మరి పక్షులు, మనుషులు ఎంతోమంది చనిపోయినారు కదా. చనిపోయినప్పుడు వాటి యొక్క కలేబారాల మీద వాలి ఆ తింటూ ఇంకా అటే ఉండిపోయింది. తన 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 తోటి జత పక్షిని కూడా ఏం చేసిందంటే మర్చిపోయింది. కాకి ఏం చేసింది? తన తోటి జత పక్షిని కూడా ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. యజమానుడు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి భూమి మీద ఏం చేస్తూ వచ్చిందంట కాకి? చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని ఎలపలికి విడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. కాబట్టి ఇటు అటు తిరుగుతుందంట. అప్పుడు ఆయన ఏం చేశాడు? 8వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి ఎలపలికి విడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుకున్నటకు దానికి స్థలం దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చును. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకున్నాడు. ఇక్కడ 3 సందర్భాల్లో 2 సార్లు ఏం చేశాడంటే ఈ నల్లకాకిని, నల్ల పావురమును బయటికి ఇడిచిపెట్టాడు. ఈ నల్ల పావురం వెళ్ళింది, చూసింది, ఇంకా నీళ్లు తగ్గలేదని చెప్పింది, సిగ్నల్ ఇచ్చింది. మరలా పంపించినాడు, మరలా వెళ్ళింది, ఒలియో కొమ్మడు తుంచుకుని వచ్చింది. చెట్లు వరకు ఇప్పుడు ఏం కనపడుతున్నాయి? చెట్లు వరకు కనపడుతున్నాయి అని సాక్ష్యం చెప్పింది. కాబట్టి చెట్లు వరకు ఇప్పుడు కనపడుతున్నాయి అని చెప్పింది. సరే, కొన్ని రోజులు ఆగిన తర్వాత మరలా ఇడిచిపెట్టినప్పుడు ఇంకా ఆ యొక్క నల్లపావురం కూడా ఏం చేయలేదంటే తిరిగి రాలేదు. ఎందుకనంటే ఆల్రెడీ భూమి అంతా ఎండిపోయింది, ఇక మీరు కూడా ఏం చేయొచ్చు? వచ్చేయచ్చు అని సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు నోవాహు ఏం చేశాడు? వాడు తలుపు తెరుచుకుని మరి బయటకు వచ్చినాడు. తనతో పాటు జంతువులు, పక్షులు అన్నీ బయటకు వస్తూ వచ్చినాయి. మరి ఈరోజు మనం మరి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనోత్తమనే కావచ్చు, బలవత్తమనే కావచ్చు, మనం కాకిలో నుండి అనేక విషయాలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే కాకి యొక్క స్వభావం ఏంటంటే ఇటు అటు తిరిగేటువంటి స్వభావం కలిగినది కాకి కదా. కాబట్టి కాకి ఏం చేస్తూ వచ్చింది? ఇటు అటు తిరుగుతూ వచ్చింది. రెండో విషయాన్ని మరి అన్ని బైబిల్లో లేవు కానీ మనం అర్థం చేసుకోవచ్చు. మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు బయలుపరిచిన విషయం ఏంటంటే కాకి యజమానుని యొక్క ఉద్దేశము మరిచింది కదా. యజమానుడు ఒక ఉద్దేశంతో దాన్ని ఏం చేశాడు చెప్పండి? బయటికి పంపించాడు. యజమానుడు ఒక బయటికి తనకు ఉద్దేశంతో బయటికి పంపిస్తే ఆ కాకి ఏం చేసింది? తిరిగి వచ్చిందా? తిరిగి రాలే. అంటే యజమానుడి యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయింది కాకి. అరే, నా యజమానుడు ఉన్నాడే, మరి ఆయన నన్ను ఒక పని మీద బయటికి పంపించాడు, ఆ పని చేసుకుని మరలా నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఈ సందేశాన్ని ఎవరికి అప్పగించాలి? ఈ సందేశాన్ని నోవాకి తెలియచేయాలి. కానీ ఈ కాకి ఏం చేసిందంటే రెండో విషయం ఏంటంటే యజమానుడి యొక్క ఉద్దేశాన్ని ఈ కాకి ఏం చేసింది? త్రోసివేసింది, మర్చిపోయింది. యజమానుడి యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయింది కాకి. కాబట్టి మనం కూడా దేవుని యొద్దకు రాకమునుపు ఈ లోకంలో పాపంలో అంధకారంలో జీవిస్తూ మన యజమానుడు ఎవరో మనకు తెలియని స్థితిలో మనం జీవిస్తూ వచ్చినాం. అంతేకాదు కాకిలో ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటంటే కాకి అపనమ్మకమైనది. కాకి ఎలాంటి చెప్పండి? అపనమ్మకమైంది. ఎందుకంటే దానికి ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని అది ఏం చేయలేకపోయింది. కాకి ఏం చేయలేకపోయింది? అమ్మా, నువ్వు వెళ్ళి భూమి మీద నీళ్ళు ఇంకిపోయినాయో లేవో ఒకసారి చూసిరామని చెప్పి కాకిని పంపిస్తూ వచ్చినప్పుడు కాకి ఏం చేసిందంటే అపనమ్మకమైనటువంటి జీవితాన్ని కాకి కలిగి ఉంది. వెళ్ళిన పని చేసుకురాలేదు. వెళ్ళిన పని ఒక పనిని చెప్పినప్పుడు ఆ పని కాకి ఏం చేయలేదు? నమ్మకంగా చేయలేదు.
పావురం చేసింది. పావురాన్ని 2 సార్లు నోవాహు బయటికి పంపించినప్పుడు పావురం ఏం చేసింది? 2 సార్లు వెళ్ళి తిరిగి వచ్చింది, సమాచారాన్ని చెప్పింది. కానీ ఒక మనుషుడు వారి రక్షింపబడినటువంటి పాపి ఈ కాకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ కాకి ఏం చేసిందంటే అపనమ్మకంగా ప్రవర్తన చేస్తూ వచ్చింది. యజమానుడికి ఈ కాకి నమ్మకంగా లేదు. కాబట్టి నా జీవితంలో కూడా మనం కూడా యజమానుడికి ఎట్లా ఉన్నామంటే నమ్మకము లేనటువంటి వారంగా మనం జీవిస్తూ వచ్చినాం. తర్వాత 4వ విషయం ఏంటంటే ఈ కాకి కృతజ్ఞత లేని కాకి. ఆదికాండం 8వ అధ్యాయము 7వ వచనములో రాయబడింది. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం, కాకిని వెలుపలికి విడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుంది, కానీ ఎక్కడికి రాలేదు? యజమానుడి దగ్గరికి రాలేదు. ఈ కాకిలో ఏమి లేదంటే దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని కాకి. ఈ కాకి ఏమి లేదు? కృతజ్ఞత లేదు. ఇప్పుడు కూడా ఈ లోకంలో మనం చూస్తుంటాం, అనేక మంది సృష్టికర్త అయిన దేవునికి ఏం చేయరు? లోబడరు. ఇంకా లోకములో, పాపంలో, విగ్రహారాధనలో, అంధకారంలో అనేక మంది ఏం చేస్తున్నారు? జీవిస్తూ ఉన్నారు. కృతజ్ఞత లేకుండా ఉంటున్నారు. దేవుడు వాళ్ళకి ఆరోగ్యం ఇస్తే, దేవుడు వాళ్ళకి ఆయుష్ ఇచ్చి, దేవుడు వారిని కాపాడుతుంటే వాళ్ళు యజమానుని విడిచిపెట్టి యజమానుడైనటువంటి సృష్టికర్తకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞత లేని వారై ఉంటున్నారు. లోకమంతా ఏం చేస్తున్నారంటే లోకంలో, లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో మునిగిపోతూ అనేక మంది ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని వారై నన్ను సృష్టించింది ఎవరు? నా యొక్క జీవానికి కారణం ఎవరు? నా జీవితానికి కారణం ఎవరు? నా సృష్టికర్త ఎవరు? నన్ను కలగజేసింది ఎవరని తెలుసుకున్నటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కాకిలో ఉన్నటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే ఈ కాకి మరి ఎలాంటిదంటే ఇది కృతజ్ఞత లేనిది, అంటే యజమానుడి దగ్గరకు తిరిగి రానటువంటి కాకి. కాబట్టి కృతజ్ఞత లేని కాకి యజమానుడి వద్దకు తిరిగి రానటువంటి కాకిగా మనం చూస్తూ ఉన్నాం. 5వ విషయం ఏంటంటే చెప్పిన మాట వినని కాకి. ఈ కాకి ఏం చేయలేదు? చెప్పిన మాట వినలేదు. ఈ దినాన్ని కూడా చూస్తూ ఉంటాం, లోకంలో ఎంతోమంది ఏం చేయరు? చెప్పిన మాట వినరు. దేవుడు ఏదైనా మాట చెప్తుంటే దేవుడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు చెప్తున్నప్పుడు వినరు. అనేక మంది దేవుని మాట వినరు. ఈ కాకి కూడా ఎలాంటిదంటే, ఈ కాకిలో ఉన్నటువంటి 5వ స్వభావం ఎలాంటిదంటే చెప్పిన మాట విననటువంటి కాకి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ కాకిలో 8 విషయాలు చూస్తూ వచ్చినాం. ఈ కాకి ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొద్దకు రాని వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. దేవుడు అంటే ఎవరో తెలియని మనిషికి ఈ కాకి సాదృశ్యంగా ఉంది. ఈ కాకి ఇటు అటు తిరుగుతూ ఉందంట. లోకంలో, పాపంలో, అంధకారంలో తిరిగేటువంటి కాకి, ఇటు అటు తిరిగేటువంటి కాకి, యజమానుని ఉద్దేశాన్ని మరిచినటువంటి కాకి, అపనమ్మకమైనటువంటి కాకి, కృతజ్ఞత లేని కాకి, మరి దేవుని మాట విననటువంటి కాకి కదా. కాబట్టి అందుకని వాక్యం రాయబడింది, లోబడనలోని ప్రజల వైపు దినమంతా నా చేతులు ఏం చేస్తున్నాను? సాస్తున్నాను కదా. అంతేకాదు, మరి కోడి తన పిల్లల కొరకు తన కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకోవాలని ఉంటినో, నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని ఉంటుంది, కానీ వారు రానొల్లకపోయేరి అని వాక్యం రాయబడింది. కాబట్టి ఈ కాకి 5వదిగా ఎలాంటి కాకి అంటే మాట విననటువంటి కాకి, దేవుని రెక్కల కిందకి రానటువంటి కాకి. కాబట్టి ఈ కాకిని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. అంతేకాదు, ఈ కాకిలో 6వ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ కాకి మలినమైనది, అపవిత్రమైనటువంటి కాకి. అపవిత్రమైనటువంటి కాకి ఎలాంటిది తింటుంది? కాకి అపవిత్రమైనటువంటి ఆహారాన్ని తింటుంది, చచ్చినటువంటి ఆహారాన్ని తింటుంది, కుళ్ళిపోయినటువంటి ఆహారాన్ని తింటుంది, హేయమైన ఆహారాన్ని తింటుంది, మలినమైనటువంటి ఆహారాన్ని తింటుంది. ఈ కాకి అపవిత్రమైనటువంటిది. లేవీకాండం 11వ అధ్యాయం 15వ వచనం. లేవీకాండం 11:15 చదవండి. లేవీకాండము 11వ అధ్యాయము. ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి. అంటే ఇక్కడ ఈ కాకి అంటే తినకూడనటువంటి వాటిని, ఏవైతే తినకూడదో వాటిని అక్కడ రాసి పెట్టాడు అనమాట.
ఆ యొక్క లేవి కాండము మరి 11వ అధ్యాయం 15వ వచనంలో ఏవి తినొచ్చు ఏవి తినకూడదో కూడా అక్కడ రాయబడితే వచ్చింది. తినకూడని వాటిని అపవిత్రమైనటువంటివి కొన్ని ఉన్నాయి, అపవిత్రమైనవి కొన్ని ఉన్నాయి, అవి తినకూడదు. దేవుడు చెప్పాడు వాటిని తినకూడదని. కానీ ఇది మరి అనేక మంది ఏం చేస్తున్నారు, అపవిత్రమైనటువంటివి, ఉదాహరణకి పంది మాంసం దేవుడు దాన్ని అపవిత్రమైన దానిగా ఎంచాడు, దాన్ని తినకూడదు అన్నాడు. కానీ అనేక మంది పంది మాంసము తినేవాళ్ళుగా ఉంటారు. తర్వాత ఈ లోకంలో మనం చూస్తున్నాం, పాములు తినేవాళ్ళు ఉన్నారు, కప్పలు తినేవాళ్ళు ఉన్నారు, కుక్కలు తినేవాళ్ళు ఉన్నారు. తిననటువంటిది ఏమీ లేదు. అంటే ప్రతి వ్యర్థమైన గబ్బిళాలు కూడా అపవిత్రమైనవి, గబ్బిళాలు తినేవాళ్ళు ఉన్నారు, అపవిత్రమైనటువంటి తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కైని, గుట్కా ఇవన్నీ ఏంటి, అపవిత్రమైనవి. అవి సుట్ట, బీడి, సిగరెట్ ఇవన్నీ కూడా అపవిత్రమైనవి. పొగాకు అపవిత్రమైనది. కాబట్టి అవన్నీ తింటున్నారు. కైని కానీ గుట్కా కానీ ఇవన్నీ తింటున్నారు. తిని ఏం చేస్తున్నారు, వారి గొంతులు పాడు చేసుకుంటున్నారు, క్యాన్సర్కి గురి అయిపోతున్నారు. ఒక ఆయన అడిగినాను, తమ్ముడు ఇట్లా నువ్వు గుట్కాలు ఎందుకు తింటున్నావు, నీకు క్యాన్సర్ వస్తుంది కదా, నువ్వు తినే గుట్కా మీద ఏముందో చూడు, ఆ బొమ్మ చూడంటే ఆ బొమ్మ ఏముందంటే తను తినే గుట్కా మీద ఏముంది, ఆ క్యాన్సర్ వచ్చినటువంటి నోరు ఆ బొమ్మ మీద వేస్తుంది. అరే నీ బతికాడు అలాగ అయిద్దంటే ఆయన ఏమన్నాడంటే ఇది తిననోళ్ళకు కూడా అలాగ అయిద్ది అన్నాడు, ఇవి తిననోళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది అన్నాడు. నిజమే తమ్ముడు, మరి సైన్స్ ప్రకారంగా డాక్టర్లు చూశారు, గుట్కాలు తిని చుట్టాబీడి కాల్చి ఈ యొక్క మరి ఈ ద్రవ్యాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి క్యాన్సర్ ఇచ్చిన వాళ్ళు 80 మంది, అయితే ఏ అలవాటు లేకుండా క్యాన్సర్ ఇచ్చిన వాళ్ళు 20 మంది అన్నాను. కాబట్టి మరి ఏ అలవాటు లేకుండా కూడా వస్తుంది క్యాన్సరు, కానీ నోటి క్యాన్సర్ వస్తుంది. అది ఎంతమందికి వస్తుంది అంటే అది 100లో 20 మందికి వస్తుందంట. మిగతా 80 మందికి ఈ సిగరెట్లు కూడా ద్వారా, ఈ గుట్కాల ద్వారా, ఇవన్నీ కూడా వీటి ద్వారా నోటి క్యాన్సర్ వస్తుందని మరి సైన్స్లో చెప్తున్నారు. కాబట్టి అవి అపవిత్రమైనటువంటివి, వాటిని మనుషుడు తినకూడదు. కాకి కూడా ఏం చేస్తూ వచ్చిందంటే కాకి కూడా అపవిత్రమైనది, అది హేయమైనది అన్నాడు దేవుడు, దాన్ని తినకూడదు అన్నాడు. కాబట్టి కాకి అనేది అది మంచి కాకి కాదు, అది అపవిత్రమైనటువంటి జంతువు, అది అపవిత్రమైనది అన్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా దేవుని దగ్గరకు రాకముందు లోకంలో పాపములు ఉన్నటువంటి మనం కూడా హేయమైనటువంటి వారం, అపవిత్రమైనటువంటి వారం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను అపవిత్రుడను, నేను దేవుణ్ణి చూడలేకపోతున్నాను. కాబట్టి నేను అపవిత్రుడను. ఎందుకంటే మనిషి యొక్క జీవితం అపవిత్రమైనది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తం ద్వారా మన పాపములు కడిగి పవిత్రులుగా చేసి శుద్ధీకరించినాడు. యేసు రక్తము బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం కూడా అపవిత్రమైనటువంటి వారమే. బైబిల్లో అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. మనిషి అపవిత్రుడు, జన్మతః పాపి, అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారం. అందుకని యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టాడు. మన అపవిత్రతను తీసివేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు దేవుని బిడ్డ. కాబట్టి కాకి ఎలాంటిదంటే అపవిత్రమైనటువంటి జంతువు, మలినమైనటువంటిది, వ్యర్థమైనటువంటి తినేటువంటిది కాకి. నా జీవితంలో కూడా వ్యర్థమైనటువంటి వారం, మలినమైనటువంటి వారం. కాబట్టి అపవిత్రులము, పాపముల చేత అపరాధముల చేత అపవిత్రులమైపోయినటువంటి వారం, అపవిత్రమైనటువంటి మాట్లాడుతూ వచ్చిన వారం, అపవిత్రమైన తింటూ వచ్చిన వారం. కానీ యేసు ప్రభువారి ద్వారా నా పాపములను ఆయన కొట్టివేసి అపవిత్రులను ఏం చేశాడంటే పవిత్రులుగా మార్చినాడు. కాబట్టి ఈ దినాన్ని మనం దైవ సన్నిధిలో ఉన్నామంటే, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నామంటే మనలను దేవుడు పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు, నిర్దోషులుగా చేస్తూ వచ్చాడు, నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు,
కాబట్టి దేవుని బిడ్డలారా, ఆరోదిగా కాకి ఎలాంటిదంటే కాకి అపవిత్రమైనది. కాబట్టి ఈ కాకిలో ఉన్నటువంటి విషయాలను దేవుడు కాకి ఎలాంటిదో మనకు తెలియజేస్తున్నాడు. ఈ కాకి మరి ఇటు అటు తిరిగే కాకి, యజమానుని ఉద్దేశాన్ని మర్చిపోయినటువంటి కాకి, అపనమ్మకమైన కాకి, కృతజ్ఞత లేదు కదా. సంవత్సరం ఉంది ఎక్కడ? వాడలో. సంవత్సరం పాటు ఆ యజమానుడు నోవాహు ఏం చేశాడంటే దాన్ని ఎంతగానో దానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచినప్పుడు సంవత్సరం పాటు వాడలో ఉండి సమృద్ధిగా ఆహారం తింటూ వచ్చింది. కానీ ఒకసారి నీళ్లు తగ్గిపోయినాయేమో చూసిరామ్మని చెప్తే ఆ కాకి ఏమి లేదు, కృతజ్ఞత లేదు, మరలా తిరిగి రాలేదు. అరే, నా యజమానుడు పంపించినాడు, సంవత్సరం నన్ను కాపాడినాడు, వాళ్ళలో పెట్టి వాళ్ళలో నేను సంవత్సరం సురక్షితంగా ఉన్నాను. నా తోటి పక్షులన్నీ వరదలో కొట్టుకుపోయినాయి. ఈ 40 రాత్రి పగళ్ళు కురిసినటువంటి ప్రచండమైన వర్షానికి, చలికి, వర్షానికి నా తోటి కాకులన్నీ చనిపోయినాయి. నేను మిగిలి ఉన్నాను, నేను బ్రతికి ఉన్నాను, నేను మరలా సురక్షితంగా ఇప్పుడు వరకు ఉన్నాను. కాబట్టి మరణం నుంచి దేవుడు నన్ను తప్పించాడు, నా యజమానుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. మరి నా యజమానుడి దగ్గరికి వెళ్దాం, ఒక సమాచారాన్ని ఆయనకి తెలియచేద్దాం అనేది ఈ కాకిలో లేదు. ఎందుకంటే అది సంవత్సరం పాటు దేవుడు ఆ కాకిని పోషిస్తూ వచ్చినాడు, కానీ ఈ కాకి నీళ్లు ఎండిపోయినాయా లేదనేది సమాచారాన్ని తిరిగి తీసుకురాలేకపోతూ వచ్చింది. కాబట్టి ఈ కాకి అపనమ్మకమైనది, కృతజ్ఞత లేనటువంటి కాకి, మాట విననటువంటి కాకి, చెప్పిన మాట ఈ కాకి వినలేదన్నమాట. కాబట్టి అలాంటి కాకిలను ఉన్నాం. మలినమైనటువంటిది, అపవిత్రమైన కాకిగా మనం చూస్తున్నాం. చివరిలో మరి 7వ విషయం ఏంటంటే ఈ కాకిలు ఉన్నటువంటిది ఏంటంటే దొంగ బుద్ధి. కాకి ఏం చేస్తే చెప్పండి, ఎక్కువ కాకి ఏవి దొరుకుతాయే పట్టుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ ఇటువరకు అయితే చిన్నప్పుడు పిల్లల దగ్గర ఏమన్నా ఉంటే టక్కున వచ్చి ఎత్తుకుని పోయాయి. కాకులు కూడా తక్కువైపోతున్నాయి. ఎందుకంటే పిల్లలు ఏదన్నా చిన్నపిల్లలు ఏదన్నా తింటూ వస్తుంటే వెంటనే వాడి చేతిలోది వెంటనే వచ్చి తన్నుకుపోయేది. కాకి దొంగది, దొంగ బుద్ధి కలిగినటువంటి కాకి కదా. ఇటువరకు సబ్బు బయట పెడితే సబ్బులు ఎత్తుకుపోయాయి, ఏ బయటది పెడితే అవి ఎత్తుకుపోయాయి. ఇప్పుడు కొంచెం తక్కువైపోయినాయి అవి. కాబట్టి ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి కాకులు విపరీతంగా. ఇప్పటికీ ఇంట్లోకి వచ్చి టప్పన కిటికీలో నుంచి వచ్చి, లేకపోతే అటు నుంచి ఇటు నుంచి తలుపు తీసుంటే లోపలికి వచ్చి కోతులు మాదిరిగా వచ్చి టక్కన వచ్చి ఏవిడ ఎత్తుకుని పోతాయి. అంటే కాకి యొక్క బుద్ధి ఎలాంటిదంటే దొంగ బుద్ధి. దేవునిలోకి రాకముందు నేను కూడా అలాగే ఉన్నాం. లోకంలో మనం కూడా అలాంటి దొంగ బుద్ధి కలిగే ఉన్నాం. కానీ దేవుడు మనల్ని మార్చినాడు. కాకి ఎలాంటిదంట, కాకి దొంగది, దొంగ లక్షణాలు కలిగినది కాకి కదా. మనుషులు కూడా ఏం చేస్తారు, పగలు చూసిన దాన్ని రాత్రిపూట మాయం చేస్తారు కొంతమంది. కాబట్టి మరి అలాంటి దొంగ బుద్ధి కలిగిందే కాకి. అందుకని ఇప్పుడు మనకి ఎబ్రోన్ సహవాసంలో ఏం చేస్తారు, చెప్పుల స్టాండ్ పెడతారు. ఎందుకని? చెప్పుల స్టాండ్ పెట్టి దానికి నెంబర్లు పెడతారు. ఎందుకని అంటే మన చెప్పులు, పాత చెప్పులు ఇడిచి మనం ఏం చేస్తాం, కొత్త చెప్పులు ఎత్తుకుని పోతాం అన్నమాట కదా. ఎబ్రోన్ సేవకుల్లో కూడా సేవకుల మీటింగ్కి వెళ్తే సేవకుల మీటింగ్లో కూడా ఉంటారంట. సేవకుల మీటింగ్కి వెళ్ళామనుకోండి అంటారు, మీ ఫోన్లు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త, మీరు ఏం చేయాలి, మీ డబ్బులు మీ ఫోన్లు ఏం చేయాలంట, జాగ్రత్తగా పెట్టుకోవాలి. యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఈబీఎస్ఎల్కి వెళ్ళినప్పుడు, కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు చెప్తారు, మీ పర్సులు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త, మీ ఫోన్లు జాగ్రత్త, మీ దగ్గర నగలుంటే జాగ్రత్త చేసుకోండి, లేకపోతే అక్కడ సేవకుడు ఉండి ఆయనకి అప్పగించండి, మరలా వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు. ఇవన్నీ హెచ్చరికలు చెప్తారు. ఎందుకంటే బుద్ధి అలాంటిది. ఎలాంటి బుద్ధి అంట, దొంగ బుద్ధి అన్నమాట. ఉంటారు అలాంటి వాళ్ళు. కాకి యొక్క జీవితం కూడా అలాంటిదే. ఎలాంటిదంట కాకిది దొంగ బుద్ధి. ఏ ఉంటాయే కాకి ఏం చేస్తుంది, ఎత్తుకుని పోద్ది అన్నమాట. కాబట్టి ప్రభువు నమ్మకత మనం కూడా అంతే. లోకంలో పాపములు ఉన్నప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. మందిరానికి వచ్చినాక కూడా ఏది ఉంటాయి ఎత్తుకుని పోయే వాళ్ళు కూడా ఉంటారు. రక్షణ లేనటువంటి, ఆత్మీయత లేనటువంటి వారు అందరూ ఉండరు. కాబట్టి చెప్పులు దొంగలు ఉంటారు. అలాంటి దొంగతనం చేసేదే కాకి. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే మార్చినాడు.
కాబట్టి ఇప్పుడు మనం కాకిలో అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. కాకిలో మనం చూస్తూ వచ్చిన విషయాలు ఏంటంటే, కాకి ఇటు అటు తిరిగేటువంటి కాకి, దీనికి స్థిరత్వం ఉండదు. తోటి పక్షిని విడిచిపెట్టేసింది. ఈ కాకి వెళ్ళిపోతూనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఈ కాకి ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. లోకంలో పాపంలో దానికి ఎంత తిరిగినా ఏముండదు, తృప్తి ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కాకులు లాంటి వాళ్ళు. జత పక్షిని విడిచిపెట్టేస్తుంది ఈ కాకి, తిరుగుతూనే ఉంటుంది. దానికి ఎంత తిరిగినా ఏముండదంట, తృప్తి ఉండదు. పాపం వైపు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కాకి ఎలాంటిదంటే, ఇటు అటు తిరిగే కాకి యజమానుడి ఉద్దేశాన్ని ఏం చేసింది? కాకి ఒక ఉద్దేశంతో ఏం చేశాడంటే యజమానుడు బయటికి పంపించిండంట. కానీ మరలా ఏం చేయలేదు, ఈ కాకి తిరిగి రాలేదు కదా. యజమానుడు ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 7 విషయాలు చెప్పినాం. ఏమేం చెప్పాం చెప్పండి ఒకసారి. మొదటి విషయం ఏంటి? రెండవ విషయము, మూడవ విషయము, నాలుగవ విషయము కృతజ్ఞత లేనిది, ఐదవ విషయము చెప్పిన మాట వినని కాకి, ఆరో విషయము అపవిత్రమైనది, ఏడవ విషయము దొంగ కాకి కదా. మరి అలాంటి వ్యక్తులైనటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షించుకున్నాడు, కాపాడినాడు. మన కొరకు ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఈ దినాన మన జీవితాన్ని మార్చివేసినాడు, మన లైఫ్ స్టైల్ మార్చేశాడు, మన జీవితాన్ని మార్చేశాడు. మనము ఇటు అటు తిరగటం మానేసినాం. యజమానుడి ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు మనం గ్రహిస్తున్నాం. దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను దేవుని బిడ్డని అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకప్పుడు అపనమ్మకంగా జీవించాం, ఒకప్పుడు కృతజ్ఞత లేని వారంగా జీవిస్తూ వచ్చినాం. ఇప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మాట వింటున్నాం. ఇప్పుడు మనం దేవుని మాట వింటున్నాం. అందుకితం దేవుని మాట వినలేదు. మనలో అపవిత్రమైనటువంటి వారు, అపవిత్రమైన ప్రజల మధ్యలో జీవించినటువంటి వారును పాపముల చేత అపరాధముల చేత మనం అపవిత్రులమై ఉండగా దేవుడు మనల్ని కూడా కడిగి పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. శుద్ధీకరింపబడినటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి దొంగ బుద్ధి కలిగినటువంటి జీవితాన్ని మార్చివేస్తూ వచ్చినాడు. దేవుడు మనకిచ్చినాడు, మంచి బుద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాన్ని మార్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించి మనం ఘనపరచాలి, దేవుని మనము మహింపరచాలి. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మనం దేవుని ఆరాధించాలి. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు కాకి బుద్ధి కలిగిన వాడినే, కాకి వంటి జీవితాన్ని కలిగిన వాడిను. దేవా, అటు ఇటు తిరుగుతూ వచ్చినటువంటి వాడిని, మీ ఉద్దేశాలు మర్చిపోయినటువంటి వాడును. దేవా, మీకు అపనమ్మకంగా జీవిస్తూ వచ్చిన వాడిని.